మేడ్చల్ జిల్లా వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలను చిత్రీకరిస్తున్న యూట్యూబర్ సురేష్ యాదవ్పై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. కత్తులు, గొడ్డలతో దాడి చేసి తనను చంపడానికి ప్రయత్నించారని బాధితుడు సురేష్ యాదవ్ ఆరోపించారు. 2.5 తులాల గోల్డ్ చైన్, 30,000 నగదు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దగ్గర అనురాగ్ కాలేజీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ కాలేజీ చెరువును కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ను కెమెరాలు తీసుకొని వస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి చెరువులో చంపేసి ఎవరికి తెలియవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి వీడియో కాల్లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని సోద తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది. మా కెమెరాలు, మా చిప్పులు తీసుకొని మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఎంత దుర్మార్గం అంటే 120 మంది రాడ్లు తీసుకొని, గొడ్డలు తీసుకొని పల్లా రాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చైన్, 3 తులాల గోల్డ్ చైన్, 2.5 తులాల గోల్డ్ చైన్, 30,000 రూపాయల డబ్బులు